సార్ పుదుచ్చేరికి వెళ్దాం. పుదుచ్చేరిలో రంగస్వామి ఇక్కడ హ్యాట్రిక్ సాధిస్తారా అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. పుదుచ్చేరిలో మొత్తం 33 స్థానాలు ఉన్నాయి. 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 3 లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. సో 17 మ్యాజిక్ ఫిగర్. ఎగ్జిట్ పోల్ అంచనాలో పీపుల్స్ పల్స్ ఎన్డీఏకు 16 నుంచి 19 స్థానాలు ఇస్తూ ఉన్నాయి. ఎస్పీఏకి కాంగ్రెస్ కూటమికి 10 నుంచి 12 స్థానాలు ఇస్తున్నాయి. టీవీకే మాత్రం 0 స్థానాలు ఇస్తూ ఉన్నాయి. సో 17 స్థానాల్లో విజయాన్ని సాధించిన పార్టీ ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. సో ఎన్డీఏ పీపుల్స్ పల్స్ ఎన్డీఏ మరోసారి విజయాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో మాత్రమే. బీకాన్ ఎన్డీఏకు 16 నుంచి 19 స్థానాలు ఇస్తూ ఉంటే డిఎంకే కూటమికి కాంగ్రెస్ కూటమికి మాత్రం 11 నుంచి 14 స్థానాల వరకే కట్టబెడుతున్నాయి. అంటే పుదుచ్చేరి మరోసారి ఎన్డీఏ కైవసం కాబోతుంది. ఇక్కడ కూడా ఇది కూడా హ్యాట్రిక్. టీవీకే 1 నుంచి 3 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి బీకాన్. మరో సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూద్దాం. శాస్ గ్రూప్ 17 నుంచి 19 స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకుంటే డిఎంకే కూటమి కాంగ్రెస్ కూటమి 11 నుంచి 12 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తుంది. టీవీకే 1 నుంచి 2 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని. ఇక్కడ పుదుచ్చేరి మరోసారి ఎన్డీఏ కైవసం కాబోతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. అంటే రంగస్వామి బహుశా హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్ విజయం అవుతుంది. పుదుచ్చేరిలో మొత్తం 33 స్థానాలు ఉన్నాయి. 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పాపులర్ ఓటింగ్ ద్వారా 30 స్థానాల్లో ఈ ఎన్నికలు జరిగితే 3 స్థానాలు మాత్రం గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. చాణక్య స్ట్రాటజీస్ 17 నుంచి 20 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇస్తూ ఉంటే డిఎంకే కాంగ్రెస్ కూటమికి కేవలం 9 నుంచి 13 స్థానాలు మాత్రమే ఇస్తున్నాయి. టీవీకే 1 స్థానంలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది అని చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. దాదాపు పుదుచ్చేరి ఈసారి బీజేపీ కైవసం కావచ్చు. పుదుచ్చేరి మొత్తం ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. బీకాన్ 16 నుంచి 19 స్థానాలు ఎన్డీఏకి ఇస్తే శాస్ గ్రూప్కి 17 నుంచి 19 స్థానాలు ఇస్తూ ఉంది. పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన. మొత్తం పుదుచ్చేరి ఈసారి ఎన్డీఏ కైవసం అవుతుందని అశోక్ ఒక బెంచ్ మార్క్ మాత్రం కొంత టీవీకేకి ఇది ఆశ్చర్యంగా ఉంది. బెంచ్ మార్క్ టీవీకేకి మెజార్టీ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అంతా 33 సీట్లు చెప్పాను కదా. 33 సీట్లలో 3 సీట్లు లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. అంటే 30 సీట్లకి ఎలక్షన్ జరుగుతుంది. 30 సీట్లలో సో ఇక్కడ మెజార్టీ మార్కు 17 సీట్లని లెక్క పెడుతున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ 17 లెక్కేస్తారు. ఎందుకంటే 33 ఓవరాల్ సీట్లు, కానీ ఎన్నికలు జరిగేది 30కే అంతే. సో ఇప్పుడు మెజార్టీ రాకపోయినా ఒకవేళ గవర్నర్ నామినేట్ చేసిన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 3 ఎమ్మెల్యేలు ఒకవేళ బీజేపీ అలయన్స్ లేదా ఎన్ఆర్ కాంగ్రెస్ అలయన్స్ అనుకోండి, వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఎన్డీఏ ఆధ్వర్యంలో ఎన్డీఏతో పాటు ప్రజెంట్ అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కలిసి అధికారంలో ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆల్మోస్ట్ అందరూ ఇచ్చారు. ఒక విజయ్ ప్రభావం పెద్దగా ఏమీ లేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఏది బెంచ్ మార్క్ ఒక్కటే 12 నుంచి 14 ఇస్తున్నాడు. 12 నుంచి 14 సార్లు ఇచ్చిన విజయ్ పార్టీకి. సో ఇంకొక 17 అంటే ఇంకొక 3 సీట్లు ఎవరో ఒకళ్ళు మద్దతు. సార్ బెంచ్ మార్క్ ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. పీసీఆర్ బెంచ్ మార్క్ ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. బెంచ్ మార్క్ ఓన్లీ బెంచ్ మార్క్. ఇప్పుడు మీరు పుదుచ్చేరి ఫలితాలు చూస్తున్నారు. పుదుచ్చేరిలో బెంచ్ మార్క్ టీవీకేకి ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇస్తోంది. ఎస్పీఏ కూటమి కాంగ్రెస్ కూటమి డిఎంకే కూటమికి 4 నుంచి 6 స్థానాలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి బెంచ్ మార్క్ ఫలితాలు. మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్కే ఎన్డీఏకే అధికారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెబుతోంది. మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి. వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలుంటే తమిళనాడులో 234, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరిగింది. 30 స్థానాల్లో ఉన్నాయి.